హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ అండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఒకరిని చూస్తే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది అనేది సామెత యాక్చువల్గా. ఇది నాకు చాలా కాలం క్రితం ఎప్పుడో ఒక 30 years బ్యాక్ కీచురాళ్ళు అనే సినిమా హైదరాబాద్లో నైజాం బిజినెస్ చేసుకుంటాక ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇప్పుడు కేర్ హాస్పిటల్ భాస్కర్ ప్యాలెస్ అని అక్కడ ఉన్నాం. అక్కడ ప్రివ్యూ థియేటర్ కూడా ఉంది యాక్చువల్లీ. ఊరిలో సరదాగా నేను సినిమా వాడిని కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. సో చిరంజీవి లాగే ఉంటూ మంచి గంటలు ఉంటూ చిరంజీవి కంటే ఉన్న 2 years పెద్దోడు భానుచందర్ పెట్టాం కీచురాడు సినిమాలో. మంచి వ్యక్తి, అతనికి మ్యూజిక్ అన్నాడు మాస్టర్ వేణు గారు అబ్బాయి అన్ని విధాల బాబు గారు ఇంట్రడ్యూస్ చేశారు. మంచి మంచి సినిమాలు తీశారు. ఎంతైనా చిరంజీవిలా ఉంటాడు కానీ చిరంజీవి ఇమేజ్ రాలేకపోయింది. ఎందుకు రాలేదన్నది అది ఫేట్ అది. సో కొన్ని సినిమాల్లో చిరంజీవిని పెట్టలేకంటే వీలు పడక భానుచంద్రకి వెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్గా ఆ సినిమా పేరు గ్యాంగ్ లీడర్స్, కీచురాడు పేరు. విజయబాబు రెడ్డి గారు అడిగారు, మేము పెట్టుకుంటాం అదే అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఫిల్ ఛాంబర్లో చెప్తే ఆయన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి చెప్తే అప్పుడు నేను ఆయనకి ఇది చిరంజీవి కూడా చెప్పలేదు ఏ విషయం ఇప్పుడు. సో చెప్పినట్టు ఒకసారి చెప్పాను. సో గ్యాంగ్ లీడర్స్ నేను పెట్టింది, నేను దాన్ని కీచురాళ్ళు అని పెట్టాను. యూత్ అండరెస్ట్, అర్ధరైతులు గారు తిరిగేవాళ్ళు గంజాయితో డ్రగ్స్ మీద తీశాను కీచురాడు. వాళ్ళు వచ్చి అందరూ ఎవరెవరో పెట్టి తీశాను యాక్చువల్గా. సో శోభన వల్ల రిపీట్ చేసాం ఆఫ్టర్ కోకిల. ఇది చిరంజీవి గారికి ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు సినిమా చూపిస్తానని అక్కడ ప్రామిస్ చేశాను. అప్పటికి పవన్ కళ్యాణ్ నాకు కూడా తిరుగుతున్నాడు మెడ్రాస్లో. సో అతను కూడా రా అని చెప్పేసి అని చెప్పడానికి విజయబాబు రెడ్డి గారు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన గెస్ట్ హౌస్ ఇచ్చారు చిరంజీవి మీద ఉన్న గౌరవంతో జూబ్లీ హిల్స్లో. అక్కడికి వెళ్ళి నేను అది ఇంట్రొడ్యూస్ చేస్తాకు వెళ్ళినప్పుడు సేమ్ గ్యాంగ్ లీడర్ సినిమా అనే సినిమాకి ఫైట్ చేసి తనంతా దుమ్ముతూ ఉండి నేను ఇంకోసారి వేసుకుంటాను గీతాకృష్ణ పైన మీ శిష్యుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్, అతను తీసుకెళ్ళాను మేడ పై ఈలోగా అతను పిలిచి వచ్చాడు. సరే వెళ్దామని వెళ్ళాను. అందరూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళటం అంటే ఆ సినిమా గురించి కాదు, ఆ వచ్చిన గెస్ట్ను రిసీవ్ చేసుకోవడానికి దాసు నారాయణ గారు వచ్చి రిసీవ్ చేసుకోవడానికి భాస్కర్ ప్యాలెస్ అంటే కేర్ హాస్పిటల్ కింద ఒక పురువీతి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాం యాక్చువల్గా. సో అక్కడ ఉన్నాడు అతను కూడా చాలా హెల్ప్ చేశాడు. అలాగే సరే మన పవన్ కళ్యాణ్ అప్పటికి యాక్టర్ అవుతున్నాడు ఎక్సర్సైజ్ చేసుకుంటూ. అప్పటికి ఆల్రెడీ మెడ్రాస్లో నా దగ్గరికి అప్పుడు ఒక 5-6 రోజులు అయితే వచ్చాడు. అయిపోయిన తర్వాత తానే యుద్ధ ప్రాతిపదిక మీద హీస్ బిల్డింగ్ అప్ హిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో మెంటల్లీ ప్రిపేరింగ్ అనమాట. కొంచెం పట్టుదల ఉన్న వ్యక్తిని మీ అందరికి తెలిసి యాక్చువల్లీ. ఆ సందర్భంలో ఎందుకే సినిమా ఎలాగొచ్చింది గీతాకృష్ణ అని అంటే 2-3 జోకులు చెప్పాం చిరంజీవి గారికి. మా ఊర్లో జరిగిన జోక్ చెప్పాం. నెక్స్ట్ చిరంజీవి తీయండి మా లేకపోతే బిజెపి బతికేటి ఆ టైంలో అన్నాడు. మా ఊరు పాతరాయుడుపాలెం అంటే కాపులే, ఫుల్గా కాపులే ఉంటారు అక్కడ కడియం పక్కన. దాని నర్సరీస్ బ్యూటిఫుల్ ప్లేస్. మా ఊర్లో చాలా సినిమాలు తీశారు. పెద్దనాన్నగారు ఇంట్లో కూడా సినిమా తీశారు. ఇది చాలాసార్లు చెప్పాను. ఆయన ఏమన్నా అక్కడ ఆ జోక్ ఏంటంటే ఆయన బడిబడి నవ్వాడు యాక్చువల్గా. అందరూ కూర్చున్నారు యాక్చువల్గా మా ఊర్లో. ఆ కూర్చున్న వాళ్ళు ఎందుకు చెప్తున్నాను వినండి మీరు. ఒకరిని చూస్తే బుద్ధిపెట్ట బుద్ధేస్తే, ఒకరిని చూస్తే కొట్ట బుద్ధేస్తుంది. అది భానుచంద్ర కోసం అన్నాం. అదే నువ్వు ఉండుంటే కిచ్చినట్టు వేరేగా ఉండేది. భానుచంద్ర మంచోడే, కాకపోతే అతనికి ఒక ఇమేజ్ ఉంది, నీకు ఒక ఇమేజ్ ఉంది. నేను చూస్తే కొన్ని జనాలు వచ్చేస్తారు. అర్థమైంది. ఇదైతే మేము సినిమా బాగుంది అనిపించుకోవాలి, ఇంక చాలా ఉండాలి. బట్ ఈజ్ ఆల్సో గుడ్ యాక్టర్, గుడ్ డాన్సర్, అన్ని చేసాం. నైస్ పర్సన్ ఆల్సో. బట్ ఇది వాస్తవాన్ని దాటి నేను మాట్లాడలేను. ఎందుకంటే మా ఊర్లో జనాలందరూ దగ్గర కూర్చుని ఉన్నాం మా ఇంట్లో. అక్కడ 2 జోకులు వేశాడు. ఒకటి వచ్చి ఆ చొట్ల గట్లు కాల్చుకుంటూ నేను మీ కోకిలు చూశానండి అని అన్నాడు. దాని తర్వాత అలాగా మళ్ళీ చూశానండి అన్నాడు. ఓ నీకు అంత బాగా నచ్చిందా అని అనమాట. 3 సార్లు కూడా చూశాను అన్నాడు. అదేంటన్నా అర్థం అవగా అన్నాడు అన్నాడు. సో ఇది మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్పాను చిరంజీవికి. చెప్తే ఈ వాజ్ పడిపడి నవ్వాడు. ఇంకోటి మూల నుంచి కూర్చొని పక్క ఎటకారం, మా ఊర్లో బాగా ఎటకారం, బాగా మాట్లాడతారు. అసలు ఉన్నా లేకపోయినా పైన ఎటకారంగా మాట్లాడతారు. ఇంకొక అతను అన్నాడు చిరంజీవితో బొమ్మ తీయండి అని అనమాట. లేకపోతే మీ డైరెక్టర్గా మీ బతికెందుకు అన్నాడు అనమాట. నేను ఏమన్నానంటే సరే డైరెక్టర్గా, మంచి డైరెక్టర్గా డైరెక్టర్ తీసినా, భానుచంద్ర తీసినా, కొత్త వాళ్ళతో తీసినా, చిరంజీవి తీసినా అనుభవం ఒకటే అన్నాను. అన్నీ వద్దా మాకు చిరంజీవితో సినిమా తీయాలంటే అంటే ఆ ఏరియా 100% కాపుస్. కాకపోయినా అప్పటికి అతనికి అదర్ క్యాస్ట్లో కూడా అన్ని రిలీజియన్స్లో కూడా ఒక ఊపు ఊపేస్తాడు ఆ టైంకి. నేను కీచురాళ్ళు తీసే టైంకి నెంబర్ 1 స్టార్ 1 to 10 ఇతనే చిరంజీవి.
అంచేత ఈ 2 జోకులు చెప్పి చాలా నవ్వాడు. ఈలోగా పవన్ కళ్యాణ్ కిందకి వచ్చి, కళ్యాణ్ అప్పటికి పవన్ కళ్యాణ్ కాదు, వచ్చాడు. మేమిద్దరం బయలుదేరి ఈ కేర్ హాస్పిటల్‌లో ఉన్న భాస్కర్ ప్యాలెస్‌కి వచ్చి జనాలను రిసీవ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు సో మెనీ థింగ్స్ జరుగుతున్నాయి. ఏ ప పిఠాపురంలో మంచి ఆవిర్భావ ఇది పెట్టారు. అండ్ ఆల్సో వాట్ దే పుట్ దేర్ ఒక జైకేతం లాగా మంచి జనాలు చాలా మంది వచ్చారు. వీళ్ళు చెప్తున్న ఫిగర్ కాదు కానీ అంత ఫిగర్ ఉంటే అంతమంది సరిపోరు అక్కడ. వీళ్ళు అంటున్నారు యాక్చువల్‌గాను. బట్ ఎనీవే మోర్ దాన్ 2-3 లాక్స్ అన్నా వచ్చి ఉంటారు. ఆ మాత్రం ఉంటారు జనం. కానీ వీళ్ళు చెప్పడం 10 లక్షలు అలాగ అంటే 10 లక్షలు కూర్చోడానికి ఎక్కడ ఉంటుంది జనం? ఇట్స్ ఇంపాసిబుల్ కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఇట్స్ ఎ బిగ్ క్రౌడ్. టాప్ యాంగిల్ తీసే ఆ షాట్లన్నీ చూస్తుంటే ఇల్యూమినేట్ చేసి చాలా బాగుంది. ఇది చాలా బాగా మాట్లాడాడు. ఇక కొంతమంది మాట్లాడలేదు అన్నారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఒకరిని చూస్తే బుద్ధి పెట్ట బుద్ధేస్తాయి అనేది ఎవరికి? చిరంజీవిని చూసినా పవన్ కళ్యాణ్ చూసినా బుద్ధి పెట్ట బుద్ధేస్తాయి. ఇంకోటిని చూస్తే కొట్ట బుద్ధేస్తాడు క్యారెక్టర్ ఎవడున్నాడు? నాగబాబు. మరి అతను చేసుకున్న పాపమో అతను ఐరన్ లెగ్ నాకు తెలియదు కానీ అతనికి ఎప్పుడు వచ్చినా అతను బ్యాడ్ వస్తుంది అన్నప్పుడు అతను కొంచెం గమ్మున ఉండాలి. మాట్లాడకుండా ఉంటే హుందాగా ఉండేది. ఇది అనౌన్స్ చేశారు. అక్కడికే చాలా హీట్లో ఉన్నారు. ఏమిటి వాళ్ళ ఊర్లో ఉన్న వ్యక్తి వర్మని అతను హెల్ప్ చేస్తేనే ఇతను ఎవరో పవన్ కళ్యాణ్ గెలిచాడు. అది ఒకటి కాదు కానీ ఫ్యాక్టర్ కాకపోతే వాళ్ళు అలా అనుకోవడం ధర్మం. ఎందుకంటే ఇతను అదే స్టేజ్ మీద అటువంటి స్టేజ్ మీదే పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని నా విజయం మీ చేతిలోనే ఉంది వర్మ గారు అని అన్న రోజులు ఉన్నాయి బిఫోర్ ఎలక్షన్స్. సో ఇవన్నీ కూడా రీల్స్ మళ్ళీ వేస్తున్నారు షార్ట్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాగబాబు అనేది నిజంగా ఐరన్ లెగ్ ఒకప్పుడు రోజాకు ఉండేది. అది ఆవిడ ఏ పార్టీకి వెళ్తే పోతాడు అని చెప్పేసి అటు పైకన్నా పోతాడు ఇక్కడ పోతాడు. రాజశేఖర రెడ్డితో ప్రూవ్ అయింది. అటువంటిది జగన్ ధైర్యం చేసి పెట్టుకున్నాడు. అతను ఏమవ్వలేదు. సో ఇవి ఓన్లీ అలా అంటా ఉంటారు యాక్చువల్గాను. ఆ ఇనపాదం అనేది ఇతనికి ఉంది, చాలా కాలం నుంచి ఉంది. ఎవరికి? సినిమాలో కూడా చిరంజీవి హిట్ అయ్యాడు. అంతకంటే ఆ లెవెల్లో హిట్ అయింది పవన్ కళ్యాణ్. ఇతను సినిమా ఫీల్డ్ హిట్ అవ్వలేదు కానీ వేరే వేరే చేసుకుంటున్నాడు. బట్ పర్సనాలిటీ వైజ్గా బాగుంటాడు. ఇంకా చిన్నప్పుడు ఇంకా బాగుండేవాడు నాగబాబు. ఇవన్నీ బాగుంటాయి. ఒక మోడలింగ్ లా ఉండేవాడు అంత హైట్ తోటి. అతను మాట్లాడితే ఒకటి పుల్ల విరుపులాగా ఉంటుంది, చిరాకు వస్తుంది ఒకటి. అలా మాట్లాడతాడు. ఎందుకంటే ఈ లోపల ఏం పెట్టుకోకుండా మాట్లాడతాడో, ఏం పెట్టుకోకుండా ఎందుకు మాట్లాడతాడు అంటే పెట్టుకున్నాడు కాబట్టి వర్మనే వేరే భాషలో కర్మ అన్నాడు. ఇవన్నీ ఉండటం వలన అతనికి ఇప్పుడు మినిస్ట్రీ ఇస్తే ఇంకా ఎక్కడికి ఫ్లేర్ అప్ అయిపోద్దేమో, వాళ్ళు ఇంకా ఈ గొడవ అయిపోద్దాము. వర్క్ అని అంటారు కదా, దాని ఏదో అంటారు లోయ అంటారు. పర్వతాలు పగిలిపోయి పారుతూ ఉంటుంది వేరే అగ్గిలాగా. సో ఆ విధంగా ఉద్యమం ఇతను మినిస్టర్ ఇస్తే అనే లెవెల్కి అతనే తెచ్చుకున్నాడు. అతను హ్యాపీగా అక్కడ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక మాట కూడా మాట్లాడకుండా థ్యాంక్ యూ వెరీ మచ్, చిన్నవాడైనా నా తమ్ముడు ఎత్తి పైకి వచ్చి నాకు ఈ సీట్ ఇచ్చారు. అప్పుడు ఏమైనా ఉండాలి, ఇక్కడ వర్మ గారు కూడా చాలా హెల్ప్ చేశారు, ఆయనకు కూడా ఏమైనా ఇవ్వాలని అతను చెప్పకూడదు. పవన్ కళ్యాణ్ చెప్పి ఈ 2 మాటలు ట్విస్ట్ చేసి చెప్పుంటే అది రాజకీయం. ఆ రాజకీయం తెలియలేదు, నాగబాబు తెలియలేదు, ఎవరో పవన్ కళ్యాణ్ కూడా తెలియలేదు. సో అక్కడ జరిగింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ చూస్తే ముద్దెట్ట బుద్ధి వేస్తే, చిరంజీవి చూస్తే ముద్దు పెట్టి బుద్ధి వేస్తారు, జనాలు వస్తారు. ఇతను చూస్తే కొట్ట బుద్ధి వేస్తారు. సార్ అంతకు ముందు కూడా మాట్లాడిన మాటలన్నీ కూడా బాలకృష్ణ గురించో వాళ్ళ గురించో వీళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడినా కూడా కొంచెం ట్వీట్ చేసినా కూడా వాళ్ళ ట్వీట్ తీసేయడాలు ఇటువంటివన్నీ జరిగినప్పుడు చాలా చాలా కంపోజ్డ్గా చాలా చాలా వడి కాల్ చేస్తారు, నిదానంగా మాట్లాడవలసింది. అక్కడ ఓన్లీ థ్యాంక్స్ చెప్పేసి నమస్కరించి పెట్టి నేను వాళ్ళు ఏం చేయమంటే చేస్తాను, నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చేయమంటే చేస్తాను ఒక్క మాట అని ఉంటే అది ఈ సోదంతా లేకుండా కర్మ ఇవన్నీ ఎందుకని ఆటు పోటీగా షూటీ పోటీ మాటలు అంటారు కదా, వాటితో ఎందుకు మాట్లాడాలి? అతను జస్ట్ అయ్యాడు, ఎమ్మెల్సీ కింద ఇస్తున్నారు. బట్ ఈలోగానే నువ్వు పడసరంగా మాట్లాడి వర్మ గురించి అలా మాట్లాడడం తప్పు. డెఫినెట్గా కట్ అవుతాడు. ఆ ఊరే పెద్ద ఊరేం కాదు, అది బీ క్లాస్ టౌన్ అది పిఠాపురం. ఇప్పుడు వీళ్ళు అందరూ వచ్చి చేస్తా ఉన్నారు కూడా ఏమైనా చేస్తే బాగా రోడ్లు అయ్యి బాగా చేయాలి తప్పితే అదే పిఠాపురం నేను అలా క్రాస్ అయిపోయి కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడు తగులుతున్నాం. దట్స్ ఆల్. నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను ఎందుకు చెప్తున్నానంటే అలా మాట్లాడవలసిన పోగా ఏదో గర్వంగాను కక్ష తీర్చుకునేట్టుగా ఎవరి మీద కక్ష తీర్చుకుంటారు వరం మీద, విచ్ ఇస్ నాట్ రాంగ్. అది ఒడ్డు దాటిన తర్వాత చెడు చూపించే రకంలో అంటారు అన్నట్టుగా లెక్క. అది ఆ విధంగా పడిపోయారు పేరు. మంచి రావాల్సింది చెడ్డ వచ్చింది మీకు.
నాగబాబుని చూస్తే డెఫినెట్గా కొట్టబుద్ధి వేస్తానే సామెతలో నేను చిరంజీవి చెప్పాను కదా, నువ్వు ఉంటుంటే ఆ కిచ్చిరాళ్ళు వేరే లెవెల్కి వెళ్ళిన భానుచంద్ర ఉన్నాడు కాబట్టి ఈ లెవెల్. భానుచంద్ర కోపంతో కాదు, నేను కావాలనే వెళ్ళాను, అతనేం అడగలేదు, నేనే వెళ్ళాను. నాకు అంత కోఆపరేట్ చేశాడు. ఫైట్ కూడా ఒకసారి సొంతంగా అతనే కంపోజ్ చేసి అంతటిగా చేశాం గీతమ్స్ కాలేజీలో. ఆ రోజుల్లో మా సీన్ చాలా సినిమాల్లో కాపీ కొట్టారు, అది వేరే విషయం. అదే కిచ్చిరాళ్ళు వెరీ అడ్వాన్స్డ్ ఫిల్మ్ ఆన్ డ్రగ్స్, యూత్ అండ్రెస్ట్, మ్యూజిక్, ఉషావతం, ఇవన్నీ ప్రయోగాలు చేశాడు ఆ సినిమాలో. దానికి అతను ఎలా చేయమంటే అది చేశాడు. నలుగురు కుర్రోళ్ళు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది, వాళ్ళందరూ కలిసి వాళ్ళ కిచ్చిరాళ్ళు అని పేరు పెట్టి ఒక గ్రూప్, మ్యూజిక్ గ్రూప్ లాగా, ఒక బోనియం లాగా, బీజీస్ లాగా ఆ టైప్లో పెట్టాలనుకున్నాను. అది కొంచెం అడ్వాన్స్డ్ అయ్యింది యాక్చువల్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ నేను చిరంజీవి ట్రై చేయలేదు ఆ సినిమాకి. ఈ సంకీర్తన తర్వాత ఆయన సినిమా చేయమన్నట్టు చెప్తే నేను మాట వరుసకు అన్నాను, ఎలాగొచ్చింది గీతాకృష్ణ అంటే, ఒకటి చూస్తే కొట్టబుద్ధి వేస్తా, ఒకటి చూస్తే చెట్టుబుద్ధి వేస్తున్నాగా, అదే ప్లేస్లో నువ్వు ఉండుంటే ఎక్కడికి వెళ్ళు, పాప అతను ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, రిలీజ్ అవ్వలే సినిమా ఇలాగ ఉంటుందని చెప్పాను. అదేవిధంగా నాగబాబు వర్తిస్తుంది, వాళ్ళిద్దరిని చూసి మెచ్చుకుంటారు, నేను చూస్తే తిట్టుకుంటారు. బికాజ్ నువ్వు అలా బిల్డప్ చేసుకున్నావు నీ క్యారెక్టరైజేషన్, యూ అసాసినేటెడ్ యువర్ క్యారెక్టర్. ఇదే మాట నేను రోజా కూడా వాడాను. తన క్యారెక్టర్ని తనే అసాసినేట్ చేసుకుంది, కాకపోతే మంచి బ్రహ్మాండంగా మాట్లాడుద్ది, ధైర్యంగా మాట్లాడుద్ది, అన్నిటితో పాటు బూతులు కూడా మాట్లాడుతుంది కాబట్టి, బూత్ అర్థం వచ్చేటట్టు కూడా మాట్లాడుతుంది కాబట్టి ఆవిడకి ఒక మార్క్ వచ్చింది, డిఫరెంట్ ఇమేజ్ వచ్చింది. అదర్వైజ్ మన సినిమాలోకి వస్తే మళ్ళీ పనిచేస్తుంది చెప్పాను, సినిమాలో వస్తే మళ్ళీ రాణిస్తుంది. జనాలు విల్ ఫర్గెట్ టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా. ప్లస్ ఏమో సినిమాకి పాలిటిక్స్కి దగ్గర సంబంధం ఉన్నా కూడా వన్స్ క్యారెక్టర్ క్లిక్ అయిందంటే ఎక్కడికో పోతుంది. సో ఆ విధంగా నేను రోజా కూడా తన క్యారెక్టర్ని తనే పోటీ చేసుకుందని అంటాను అప్పుడప్పుడు. అంటే చిన్నమ్మాయి ప్లస్ వాళ్ళ హస్బెండ్ నాకు మా ఫ్రెండ్ సరమణి, అంతే. తనకే నాకు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడో ఈవీ సినిమాలో చూపించాడు, అదే సీతారత్న గారు అబ్బాయి. అది మేము ఇద్దరం ఒక చోట ఉండేవాళ్ళం కాబట్టి, నాకంటే కొంచెం జూనియర్గా ఉండేవాడు, ఈవీ ఉండేవాడు కాబట్టి ఆ సినిమా చూపిస్తే, ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. అంతే తప్పితే అమ్మాయిని ఎందుకు కాదంటారు, చిరంజీవి చేసింది, బాలకృష్ణ చేసింది, అన్ని క్యారెక్టర్లకి జస్టిఫికేషన్ చేసింది. సాంగ్స్ రేంజ్ సాంగ్స్ అని ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. సో అచేత తన క్యారెక్టర్ని తనే అసాసినేట్ చేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాగబాబు అండ్ రోజా. వాళ్ళిద్దరు అనుకోకుండా వాళ్ళు జబర్దస్త్లో పాత్రస్. వాట్ ఏ కాంబినేషన్. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichirallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.